బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. అక్రమాస్తుల కేసులో గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి పేరు మీద నమోదైన కేసులు ఉన్నాయో వాటిట్లో జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారు? సార్ నాకు తెలిసినంతవరకు సార్, బ్లాక్ మనీ ఎట్లయితే ఫైన్ పడుతుందో, ఫారెన్ అమౌంట్ ఏదైతే వచ్చిందో, ఇది మారిషస్ నుంచి వచ్చింది కదా, యాజ్ ఫర్ రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారమే 14 or 16% మనీ ల్యాండింగ్. ఈ కంపెనీలు ఏదైతే పెట్టిండో ఆ షూట్ కేసు కంపెనీలు బ్లాక్ మనీ కిందని లెక్క. ఫైన్ పడుతుందని జైలుకు పోరనేది నేను అనుకుంటున్నా. నా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు దాన్ని విఫలంగా చేయలే. ఇంతకుముందు ఆయనతో ఉన్నప్పుడు కూడా నేను ఇదే ఆర్గ్యుమెంట్ చేశాను. బట్ యాజ్ ఫర్ గైడ్ లైన్స్ ప్రకారం చేసిండు. షూట్ కేసు కంపెనీలు అంటే బ్లాక్ మనీ కదా, ఇంట్లో మీ బ్లాక్ మనీ దొరికితే జైలుకు పోతలేదు కదా సార్. ఇంకోటి, తండ్రి దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఎక్కడ లేదు. తండ్రే చనిపోయింది కదా సార్. ఎక్కడ ఈయన ఇన్ఫ్లుయెన్స్, ఆయన బెదిరించిండనో, ఈయన అక్కడ బెంగళూరుకి వెళ్ళి వచ్చి ఇంటర్ఫేర్ అయ్యిండు, పెట్టుబడి పెట్టాలన్నాడు, ఏదో ఆపిండి అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ లేదు. నేను అనుకుంటున్నా ఐఎమ్ 50-50 ఛాన్స్. బట్ జైలుకు అంత ఈజీ కాదు. బట్ ఈ మే గో ఫైన్.